హలో పిల్లలు, ఎలా ఉన్నారు? బాగుంటారు, చాలా బాగుంటారు. మీరందరూ చాలా హ్యాపీ న్యూస్ ఇస్తున్నారు పిల్లలు మా అందరికి. అదే ద స్పారో టీవీకి మీరు లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. ఇంకా ఇలాగే చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఈ పిచ్చుకరాజు మీకు బోల్డ్ కథలు తీసుకొస్తాడు. ఈరోజు కూడా మీకోసం ఒక మంచి యానిమల్ స్టోరీ తీసుకొచ్చాను. యానిమల్ అంటే మామూలుగా ఉండదు, ఏనుగు కథ. ఏనుగుకి చీమకి మధ్య ఉన్నటువంటి స్నేహం ఎంత గొప్పదో దాంట్లో నుంచి మనం ఏం తెలుసుకుంటామో ఇప్పుడు తెలుసుకోవాలంటే మరి కథ మొదలెడదామా? ఒక్కసారి జోరుతో చప్పట్లు కొట్టండి. అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఏనుగు ఉండేది. ఏనుగు ఎంత బలంగా ఉంటుందో మీకు తెలుసు కదా. తన శక్తి మీద తనకి చాలా గర్వంగా ఉండేది. అంటే చాలా బలంగా ఉన్నానని, చాలా పవర్ఫుల్గా ఉన్నానని, ఏదైనా నేను సాధించగలనని తన మీద తన విపరీతమైనటువంటి నమ్మకంతో పాటు చాలా ఎక్కువ గర్వం కూడా ఆ ఏనుగుకి ఉండిందన్నమాట. ఒకరోజు చిన్న చీమలు అలా క్యూ కట్టి, తెలుసు కదా చీమలు అలా లైన్ కట్టి వెళ్తూ ఉంటాయి. అలా లైన్ కట్టి అడవిలో ఒకవైపు నుంచి ఇంకొక వైపు ఆహారం కోసం అలా దాటుతూ ఉన్నాయి. ఆ చీమలు ఒకదాని వెనక ఒకటి లైన్ కట్టి అలా ఒక రైలు బండిలాగా అలా ముందుకెళ్తూ ఉన్నాయిరా. ఏనుగు చూసి ఆహా, మీలాంటి చిన్న పురుగులు కూడా ఈ అడవిలో జీవిస్తున్నాయంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. చిన్న చీమలు కూడా తినడానికి అటు ఇటు తిరుగుతున్నారు అని చెప్పి నవ్వేసింది. చీమలు చాలా బాధగా ఏనుగు వైపు అలా చూశాయి. తర్వాత వాటి మీద పక్కనున్నటువంటి నీళ్లు తీసుకుని, ఆ చెరువులోని నీళ్ళని తీసుకుని ఆ చీమల మీద ఒక్కసారి అలా ఇసిరేసింది. చీమలు మొత్తం అట్లా చల్లా చెదురైపోయి చాలా బాధపడ్డాయి. అయ్యో, మేమింత పద్ధతిగా మన ఆహారం కోసం వెళ్తుంటే ఈ ఏనుగు చూశారా ఎంత గర్వంతో మన మీద ఇలాగా అఘాయిత్యానికి పాల్పడింది, ఇలాంటి ఇబ్బందులు పెట్టింది అని చెప్పి చీమలందరూ చాలా బాధపడుతున్నాయి. కొన్ని రోజుల తర్వాత అనుకోకుండా ఏనుగు బోన్లో ఇరుక్కుంది. అంటే ఏనుగుని ఎవరో వేటగాడు బంధించేశాడు. బయటపడలేక ఏనుగు అటు ఇటు గోల చేస్తుంది. మొత్తం భయంకరమైనటువంటి భీకర అరుపులతో అడవి అంతా దద్దరిల్లిపోయేటట్టుగా ఏనుగు అరుస్తూనే ఉంది. కాపాడండి అంటూ అటు ఇటు దొర్లుతోంది. అప్పుడే ఈ చిన్న చీమలన్నీ ఒక్కసారిగా ఏనుగు వైపు అలా చూశాయి. అందులో గజరాజా, నువ్వు మమ్మల్ని ఆట పట్టించావు కదా, కానీ మేము నీకు సహాయం చేస్తాము, నువ్వేం భయపడకు, మేమున్నాంగా అని చెప్పింది. చెప్పగానే అప్పుడు కూడా ఏనుగు మళ్ళీ ఎటకారంగా, ఏమిటి మీరు నన్ను కాపాడుతారా అని చెప్పి, సరే ప్రయత్నం చేయండి అని చెప్పి చాలా చులకనగా మాట్లాడాడు. అప్పుడు చీమలన్నీ గుంపుగా ఒకచోట చెవులు కొరుక్కొని మాట్లాడుకొని, లేదు మనం ఎలాగైనా సరే అతను మనకు సహాయం చేయకపోయినా మనం అతనికి సహాయం చేయాలి అందరు అనుకొని దగ్గరికి వెళ్ళి ఏనుగు యొక్క తాడుని అట్లా చిన్నగా అందరూ కొరికి అంతా కలిసి ఏనుగుని ఆ బంధాల నుంచి విముక్తి చేశారు. అప్పుడు ఏనుగు బయటకు వచ్చేసింది. ఏనుగు కృతజ్ఞతతో సిగ్గుతో తలదించుకొని మళ్ళీ ఆశ్చర్యపోయి వారందరికీ 2 చేతులెత్తి నమస్కరించి, ఇంత చిన్న జీవులైన మీరు కూడా ఇంత పెద్ద సహాయం చేశారంటే నాకంటే చాలా పెద్ద మనసు మీకుంది. ఇక నుంచి నేను ఎవరిని ఎప్పుడు తక్కువ అంచనా వేయను, ఎవరిని ఎప్పుడు ఇబ్బంది పెట్టను, నా గర్వాన్ని నేను ఈరోజు నుంచి పక్కన పెడుతున్నాను అని చెప్పి అందరికీ థ్యాంక్స్ చెప్పిందిరా. ఇప్పుడు అర్థమైందా పిల్లలు? దీని నుంచి మనం ఏం తెలుసుకున్నాము? చిన్నవాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విలువ ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని మనం ప్రదర్శించాలి, గర్వాన్ని ఎప్పుడు ప్రదర్శించకూడదు అని అర్థమైంది. ఓకేనా? మరొక చక్కటి వీడియోలో మరొక చక్కటి మెసేజ్తో మళ్ళీ మీ ముందుకుంటాం. అంతవరకు ద స్పారో టీవీ చూస్తుండండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టేక్ కేర్, బాయ్.